అందరూ అంటుంటారు నేను ఇంటర్వ్యూ చేస్తే అది కాంట్రోవర్సీ అవుతుందని. అదే కాంట్రోవర్సీస్ నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఈ షోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. రోజా గారు బతుకు జట్కా బండి చేస్తే అది బ్లాక్ బాస్టర్. అదే జాఫర్ బతుకు జట్కా బండి చేస్తే డబుల్ బ్లాక్ బాస్టర్. ఈ ఇంటర్వ్యూతో నేను షాక్ ఇద్దాం అనుకుంటే విష్ణుప్రియ శారీ కట్టుకోవచ్చి నాకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు దాకా నన్ను శారీలోనే చూడనట్టే మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూడలేదని ఆయన అంటుంది. చూస్తే ఇంత అందంగా ఉంటారని మాకు ఇప్పుడు తెలిసింది. సార్ మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఫ్లడ్ చేయడానికి కాదు. రోజా గారు మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటారు కదా, కోపం ఎప్పుడు వస్తుంది మీకు? మీరు నాకు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసినప్పుడు. ఇంకా కోపం? ఆ ఇంటర్వ్యూ ట్రోల్ అయినప్పుడు. ఇంకా కోపం? ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అడిగినప్పుడు. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ప్రెస్ మీట్ లో ఇంకోలాగా ఉంటారు. ఇది నిజమా? అది నిజమా? మీరు ఎప్పుడు చూసినా ఇలాంటి కాస్ట్యూమ్స్ లో ఉంటారు. చూడటానికి అస్సలు బాగాలేదు, కాస్ట్యూమ్ స్టైల్ మార్చొచ్చు కదా అని. మేడం ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది నేను మాత్రమే. ఓకే, అడుక్కోండి. మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న, ఇబ్బంది పెట్టే క్వశ్చన్, మీకు చెమటలు పట్టే ప్రశ్న. నా ఆన్సర్స్ తో నీకు చెమటలు పట్టకూడదు కదా. చాలా మంది జడ్జిలతో మీరు షోలు చేశారు. ఓకే, అనిల్ రావుపూడి గారితో చేశారు, మనో గారితో చేశారు. చాలా సంవత్సరాలు నేను పేరు చెప్పను ఒక జడ్జితో చేశారు. మీ ఫేవరెట్ జడ్జి ఎవరు? అనిల్ రావుపూడి గారు ఎప్పుడు కూడా చాలా జోవియల్ గా, ఫ్రెండ్లీగా, లిమిట్స్ లో ఉంటారు. అది నచ్చింది. నేను అడిగింది 3 ఆప్షన్స్. ఒకటి అనిల్ రావుపూడి, మనోనా, లేకపోతే మీతో చాలా కాలం జడ్జిగా చేసిన వ్యక్తి. పేరు చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు ఆన్సర్ నీకెందుకు? ఇంకో ప్రశ్న, జనాల మధ్యలో ఉన్న ప్రశ్న. మీ మదిలో ఏ క్వశ్చన్ లేవా? జనాల మదిలో. సెకండ్ హాఫ్ లో మీకు మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ వస్తే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఏ హీరోయినా ఓకే నాకు. వాళ్ళని అడగండి రోజాతో యాక్ట్ చేస్తారా లేదా అని. ఆ నలుగురే ఒప్పుకొని ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, రోజా ఎవరు పక్కన చేస్తావంటే? ఆబ్వియస్లీ చిరంజీవి గారు. అంటే మీకు బాలకృష్ణ అంటే అస్సలు ఇష్టం లేదా? బాలకృష్ణ మనిషిగా ఇష్టం, కానీ యాక్ట్ చేయడానికి చిరంజీవి గారి పక్కన అయితే ఆ డాన్స్ చేయడం ఇష్టం నాకు. మరి నాగార్జున గారు? నాగార్జున గారికి నేను ఫ్యాను కాబట్టి ఆయనతో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. వెంకటేష్ గారు? వెంకటేష్ గారితో నేను చేసింది ఒక సినిమాని. అంటే నాగార్జున, వెంకటేష్ పక్కన చేయడానికి ఇష్టం లేదంటున్నా రోజా. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు కాసేపు మనం విష్ణుప్రియ గారి దగ్గర వస్తాం. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కపోయాను. విష్ణుప్రియ, కొన్ని నిజాలు నిప్పులా ఉంటాయి, జవాబు చెప్పాలి. ఇండస్ట్రీలో టాలెంట్ లేకుండా ఎదగాలంటే కొన్ని టిప్స్ చెప్పగలుగుతావా? ఇండస్ట్రీలో టాలెంట్ లేకుండా? నీకు టాలెంట్ లేదంటున్నాడే పిచ్చి మొహమా. టిప్స్ చెప్తుంది టాలెంట్ లేకుండా. ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా. విష్ణుప్రియ, మీ పాపులారిటీ చూసి జలస్ గా ఫీల్ అయ్యే వాళ్ళని ఏమంటారు? జలస్ ఫీల్ అయ్యేంత పాపులారిటీ ఆవిడకి ఎక్కడుందయ్యా. నేనేమనుకుంటానంటే మీరు మనస్ఫూర్తిగా మీకు వచ్చిన దాని మీద, మీరు నమ్ముకున్న దాని మీద మీరు మీ హార్ట్ అండ్ సోల్ పెడితే తప్పకుండా మీకు కావాల్సింది కూడా వస్తుంది. వేరే వాళ్ళ మీద కుళ్ళు పడుతూ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తాను. ఏం పెట్టకుండా మీరు ఎలా సక్సెస్ అవుతున్నారు? టాలెంట్, ఆర్ట్, ఇవన్నీ. ఐ జెన్యూన్లీ ఫీల్ నాకన్నా టాలెంటెడ్ వాళ్ళు, నాకన్నా గొప్పగా పర్ఫామ్ చేసే వాళ్ళు, నాకు అసలు యాంకర్ అయ్యే స్కిల్సే లేవు, బట్ స్టిల్ ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ సంథింగ్ బియాండ్ దెన్ టాలెంట్ అని నేను నమ్ముతాను. మాకు తెలుసు విష్ణుప్రియ. బట్ అదే
నాకు ఇంకా నా మీద లైమ్ లైట్ ఉంది అంటే ఇట్స్ సంథింగ్ బియాండ్ టాలెంట్. యూ నీడ్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ ఫీల్ ఐ పొజెస్ దెమ్. ఒక పర్సనల్ క్వశ్చన్ ఇది. ఈ శారీలో నిండుగా ఉన్నావు తల్లి, బాగున్నావు, ఇలాగే ఎందుకు కంటిన్యూ చేయకూడదు? ఏదైనా ఇబ్బందా? ఈ జనరేషన్ లో కూడా బట్టల గురించి ఒక అమ్మాయి ఈ బట్టలు వేసుకుంటే తన క్యారెక్టర్ ఇది, ఇందులో నిండుగానే కనిపిస్తారు. దేర్ కంఫర్ట్ వాట్ ఎవర్ దే లైక్ దే కెన్ వేర్. సరే, నా నెక్స్ట్ ప్రశ్న, పృథ్వీ గారి మీద ఉదయం నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కోపంగా ఉన్నారు, ఏంటి కారణం? కోపంగా ఏం లేనే, మీ మధ్య ఎలాంటి గొడవలు లేవా? అసలు వీఆర్ ఫ్రెండ్స్ అండి. అయితే విష్ణుప్రియ, మీరిద్దరు కలిసి ఒక డాన్స్ చేయాలి. ఇప్పుడు నన్ను ఎత్తుకున్నాడు కూడా కదా. లేదు డాన్స్ జాఫర్ గారు అడిగితే డాన్స్ చేయాలి. డాన్స్ చూడాలని ఉంది, నువ్వు మంచి డాన్సర్ కదా. ఒకసారి సరే, డెఫినెట్లీ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చేస్తాం మేము మీకోసం. ఇప్పుడు నేను పృథ్వీని కొన్ని ప్రశ్నలు అడగదాం అనుకుంటున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? పృథ్వీ అద్దాలు తీ పృథ్వీ. చాలా మంది అంటారు పృథ్వీకి యాటిట్యూడ్ ఎక్కువ అని, నువ్వేమంటావు? ఆడు కూడా అవును అంటాడు. నీకు ఆల్టిట్యూడ్ తక్కువ అంటారు, దానికి ఏమంటారు? అంటే హైట్. అర్థమైంది యాటిట్యూడ్ ఉన్న సంగతి. పృథ్వీ, ఆ, నీలో చాలా షేడ్స్ ఉన్నాయి అంటారు. అవును చాలా ఉన్నాయి. ఈ రోజు ఇది ఒక్కటే తీసుకొచ్చా. పృథ్వీ ట్రయాంగిల్ లవ్ లో ఉన్నాడు అంటారు. ట్రయాంగిల్ కాదు, పెంటగాన్. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే పృథ్వీ మీదే ఎందుకు ఎక్కువ గ్యాసిప్స్ వస్తాయి? యాక్చువల్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ రావాలి. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏముంది? మీరు సోఫా ఉంది. మండుతున్నట్టుంది. అంటే నేను అడుగుతున్నది అది కాదు, గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు ఏం లేదండి. దర్శినితో ఉన్నంత ఫ్రీగా విష్ణుప్రియత ఎందుకు ఉండదు? మీరు ఎప్పుడు చూసారు? ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు చూస్తాం కదా. అంటే నేను ఫ్రీగా రాలేదు కదా, పేమెంట్ ఇచ్చారు, సో ఏమైనా చేయాలి కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జాఫర్ గారు తడబడ్డారు. రోజా గారికి ఎంత ఆనందంగా ఉంది. మీకు దర్శినికి మధ్య ఏమైనా ఉందా? జస్ట్ ఫ్రెండ్షిపా, లేకపోతే ఈ రిలేషన్ కి ఇంకో పేరు ఉందా? ఇంకో పేరు ఉంది యాక్చువల్లీ, స్నేహం. సరే దర్శిని, నీకు అడుగుతున్నాను, విష్ణుప్రియలో నీకు నచ్చని అంశం ఏంటి? నాకు విష్ణుప్రియ గారి గురించి అస్సలు పర్సనల్ గా తెలీదు. సో హౌ కెన్ ఐ హేట్ హర్? బ్రేకింగ్ న్యూస్, విష్ణుప్రియ అంటే నాకు తెలియదు అంటున్నా దర్శిని. Obviously everybody knows that we don't know each other personally, right? హేట్ చేసే అంత తెలీదు అంది, బట్ స్టిల్ మీరు వేయండి బ్రేకింగ్ న్యూస్. జన్మలో ఇంకెవరిని కేలకడం. వీళ్ళందరికీ నేను షాక్ ఇద్దాం అనుకుంటే వీళ్ళే నాకు షాక్ ఇచ్చారు. ఎట్లుంటది మరి మనతోని?